సింపుల్‌గా, ఈజీగా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటుంది దీని టేస్ట్ అయితే. స్వీట్‌గా చాలా బావుంటుంది. ఒక 2 ఎగ్స్ ఉంటే సరిపోతుంది. 4 బ్రెడ్ స్లైసెస్ ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా తక్కువ ఆయిల్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. తప్పకుండా లైక్ చేయండి వీడియోనైతే. నెక్స్ట్ నేనిక్కడ 2 గుడ్లను తీసుకొని ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. సో, క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్‌ని తీసుకోవాలి. 4 బ్రెడ్ స్లైసెస్‌కి 2 ఎగ్స్ సరిపోతాయండి. ఇందులోకి నేను షుగర్ లైట్ తీసుకుంటున్నాను. 1 ½ స్పూన్. మీరు ఒక 2, 3 స్పూన్ల షుగర్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ లైట్ చాలా తియ్యగా ఉంటుంది. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇలైచీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఎగ్‌ని. ఇలా బబుల్స్ వచ్చే వరకు, షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మంచిగా బీట్ చేసుకొని సైడ్‌లోకి పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల చూడ్డానికి బావుంటాయి. అండ్ ఈజీగా తినేస్తారు పిల్లలు గూడా. సో, అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకెన్ని కావాల్సితే అన్ని ఇలా స్లైసెస్ అన్నీ గూడా కట్ చేసుకొని తీసుకోవాలి. సో, రెడీగా అయిపోయాయి. నెక్స్ట్ ఇలా ప్యాన్‌ని పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ వద్దనుకుంటే ఘీ గానీ, బటర్ గానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు మాత్రమే వేశాను నేను. సో, ఇలా మనం బ్రెడ్‌ని ఇలా ముంచి ఎగ్ ఎగ్ మిక్స్‌లో ముంచుకొని ఇలా మనం వేసుకోవాలి అన్నీ కూడా. సో, ఇలాగే ఒక ప్యాన్‌లోకి ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. సో, వెంటనే మనం ఫ్లిప్ చేయకుండా ఒక నిమిషం పాటు ఆగి ఇలా మనం ఫ్లిప్ చేస్తూ ఉండాలి. సో, నేను ఒక్కసారి 2 స్పూన్స్ ఆయిల్ వేశాను గదా! ఇది నాకు 2 సార్లకొచ్చింది. సో, ఈ రకంగా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా టోస్ట్ చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. తర్వాత ఇలా మనకు లైట్‌గా ప్రెస్ చేసి సైడ్‌లోకి తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ప్యాన్‌లోకెళ్ళిపోతుంది గాబట్టి ఇలా లైట్‌గా ప్రెస్ చేసి తీసుకోవాలి అన్నీ కూడా. సో, మళ్ళీ అవసరమైతే ఆయిల్ వేసుకోవచ్చు. బట్ నేను వేయట్లేదు. ఇలా తక్కువ ఆయిల్‌లోనే ఈ బ్రెడ్ ముక్కలన్నీ గూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, మళ్ళీ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు. సో, మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని ఎగ్‌లో డిప్ చేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే దీనిపైన లైట్‌గా షుగర్ పౌడర్‌ని గూడా డస్ట్ చేసి తీసుకోవచ్చు. చూడండి ఎంత బావుందో. టేస్టీగా సింపుల్‌గా ఎగ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని